మాం దాసరథిస్వయం అంగుళీయమభిజ్ఞానమదాస్తుభ్యం యశస్విని. సీతమ్మ, రాముడు నీకు ఆనవాలుగా ఇమ్మని తన చేతికి ఉన్నటువంటి అంగుళీభరణాన్ని అంటే ఉంగరాన్ని నీకు ఇమ్మని స్వయంగా ఇచ్చాడు. ఇదిగో తీసుకో అని హనుమంతుడు సీతమ్మకి ఇవ్వటం జరిగింది. తదిచ్ఛామి స్త్వయా జ్ఞప్తం దేవీ కిం కరవాణ్యహం రామలక్ష్మణయోః పార్శ్వం నయామి త్వాం కిముత్తరం. ఇక ఏం చేయమంటావో నువ్వు చెప్పు. నీవు ఏది ఆజ్ఞాపిస్తే అది చేస్తా. నిన్ను ఈ క్షణంలోనే నీ బాధ తగ్గించడం కోసం, నీవు పడే బాధను నేను చూస్తున్నా సీతమ్మ, నీ బాధ తగ్గించడం కోసం రామ లక్ష్మణుల దగ్గరికి ఇప్పుడే నిన్ను క్షణంలో తీసుకెళ్తా, నీవు అంగీకరిస్తే. నీకు నువ్వేమంటావో చెప్పు అని హనుమంతుడు సీతమ్మతో అంటాడు. సీతమ్మ అంటుంది, ఏతశ్రుత్వా విదిత్వా చ సీతా జనకనందిని ఆహ రావణముత్సార్య రాఘవో మాం నయద్వితి. నా మాటలన్నీ విన్నది సీతమ్మ. విని రాముడు ఇక్కడికి రావాలి, రావణ సంహారం జరగాలి, నన్ను ఇక్కడి నుండి తీసుకెళ్ళాలి అని మాట అన్నది. రావణ సంహారం జరగాలి, రాముడు స్వయంగా ఇక్కడికి రావాలి, లంకా ధ్వంసం జరగాలి, నన్ను స్వయంగా తీసుకెళ్ళాలి. అలానే నేను వస్తాను, కానీ హనుమ నీతో రావడం నాకు క్షేమం కాదు అన్నది సీతమ్మ. ప్రణమ్య శిరసా దేవి మహమార్యామనిందితాం రాఘవస్య మనోహ్లాదమభిజ్ఞాన మయాచుషం. సీతమ్మ ఎట్టి దోషము లేని గొప్ప గుణవంతురాలు. ఆమెకి నేను నమస్కరించా, రాముణ్ణి మనస్సులో స్మరించుకున్న ఆనందం కలిగింది నాకు. అలాగే రాముడు నీ దగ్గరికి నేను వచ్చి నిన్ను దర్శించాను అనటానికి ఏదైనా ఆనవాలు నాకు ఇవ్వమ్మా అని నేను సీతమ్మని ప్రార్థించా. రామయ్య ఇచ్చినటువంటి అంగుళీభరణాన్ని అంటే ఉంగరాన్ని సీతమ్మకు అందించా. మరి సీతమ్మ ఆనవాలు ఏదైనా ఇస్తే నేను మరి రామయ్యకు అందించాలి కదా, ఏదైనా ఇమ్మని నేను ప్రార్థన చేశాను అని హనుమంతుడు జరిగినటువంటి వృత్తాంతం, తాను లంకకి వచ్చి లంకలో జరిగినటువంటి సందర్భాలు మొత్తం కూడా యథాతథంగా జాంబవంతుడికి, హనుమంతుడికి, అలాగే తన తోటి వానరులందరికీ చెప్తున్నాడు కూర్చోబెట్టి. ప్రణమ్య శిరసా దేవి మహమార్యమనిందితాం. రాఘవస్య మనోహ్లాద మభిజ్ఞానమయాచిషం. సీతమ్మని నేను నమస్కరించి శిరస్సు వంచి మరీ సీతమ్మని అడిగా. ఆమె చాలా ఆనందపడి ఏదైనా ఆనవాలిమ్మని సీతమ్మని నేను అడిగా. ఆమె సంతోషంగా ఆనవాలిచ్చింది. అథ మామబ్రవీత్ సీత గృహ్యతామయ ఉత్తమః మణిర్యేన మహాబాహు రామస్వాం బహుమన్యతే. నేను అన్న మాటలన్నీ సీతమ్మ విన్నది. నిజమే అనిపించింది సీతమ్మకి. ఉత్తమమైనటువంటి సీతమ్మ ఎప్పుడూ ధరించేటటువంటిది, సీతమ్మకి ఇష్టమైనటువంటిది, రామయ్యకి బహు ఇష్టమైనటువంటిది మణిని తీసుకుంది, చూడామణి. దానిని రాముడికి చూపించమని నాకు ఇచ్చింది. దాన్ని పరమ ప్రేమతో భక్తితో నేను తీసుకున్నా. అథ మామబ్రవీత్ సీత
యతామయముత్తమః. మణిర్యేణ మహాబాహూ రామస్త్వాం బహుమన్యతే. సీతమ్మ చూడామణిని నాకు ఇచ్చింది, తానని నేను పరమ ప్రేమతో తీసుకున్నా. ఇత్యుక్త్వా తు వరారోహ మణిప్రవరమద్భుతం ప్రయచ్చత్ పరమోద్విగ్నాం వాచాం మాం సందిదేశః. గొప్ప సౌందర్యవతి సీతమ్మ, ఆమె మాట్లాడింది నాతో. ఆశ్చర్యకరమైనటువంటిది మాణిక్యం ఇచ్చింది, ఆ చూడామణి నాకు ఇచ్చింది. అది చాలా దివ్యమైన తేజస్సుతో ఉంది. ఆమె అది ఇచ్చిన తర్వాత దిగులు పడింది బాగా. నాకు బాధపడుతూ ఒక మాట చెప్పింది. ఇత్యుక్త్వా తు వరారోహ మణిప్రవరమద్భుతం. ప్రయచ్చత్ పరమోద్విగ్నా ప్రాయచ్చత్ పరమోద్విగ్నా. వాచా మాం సందిదేశః. అది ఇస్తూ నాతో మాట్లాడింది, నాతో ఒక సందేశం చెప్పింది సీతమ్మ. తతస్థస్యై ప్రణమ్యాహం రాజపుత్రీ సమాహితః ప్రదక్షిణం పరిక్రామిహాభ్యుద్గతమానసః. సీతమ్మ రాజపుత్రి అయిన శ్వేతకు నేను నమస్కరించా. ఆమె చుట్టూ ప్రదక్షిణం చేశా. ఆ యొక్క మణిని తీసుకున్నా. సావధాన చిత్తముతో ప్రశాంతమైనటువంటి మనస్సు కలిగినటువంటి నేను సీతమ్మ ఇచ్చినటువంటి ఆ మణిని తీసుకొని సీతమ్మ చుట్టూ ప్రదక్షిణం చేశా, నమస్కరించా ఆమెకి. ఇక బయలుదేరతానని చెప్పా సీతమ్మకి. ప్రదక్షిణం చేసి బయలుదేరతాను అని చెప్పగానే ఆమెలో చాలా దుఃఖం బయలుదేరింది. తతస్థస్యై ప్రణమ్యాహం రాజపుత్రీ సమాహితః ప్రదక్షిణం పరిక్రామ మిహాభ్యుద్గతమానసః. ఆమె చుట్టూ ప్రదక్షిణం చేసి నేను వెళ్ళి వస్తాను అని సీతమ్మకి చెప్పా. ఉక్తోహం పునరేవేదం నిశ్చిత్య మనసాదయ హనుమన్ మమ వృత్తాంతం వక్తుమర్హసి రాఘవే. చాలా బాధ కలిగినటువంటి హృదయంతో ఆవేదనతో సీతమ్మ నాతో మాట్లాడుతుంది. ఆమె ఇట్లు పలికింది. ఓ హనుమ, రాముడికి నా యొక్క పరిస్థితి అంతా చెప్పయ్యా. నేను ఏ స్థితిలో ఉన్నానో చెప్పు, ఇక బ్రతకను అని కూడా చెప్పు, అలాంటి పరిస్థితులు ఇక్కడ ఉన్నాయని చెప్పు అని సీతమ్మ నాతో బాధపడుతూ చెప్పింది. ఉక్తోహం
పునరేవేదం. నిశ్చిత్య మనసాతయా హనుమన్మమ వృత్తాంతం వక్తుమర్హసి. రాఘవే నా వృత్తాంతము, నా పరిస్థితి, నేను ఏ స్థితిలో ఉన్నానో, నా ఆవేదన అంతా రాముడికి చెప్పవయ్యా. ప్రోత్సహించు రాముణ్ణి, త్వరగా లంకకు వచ్చి నన్ను తీసుకుని వెళ్ళే విధంగా రాముడికి చెప్పు. యథా శ్రుత్వైవ నచిరాత్తావుభౌ రామలక్ష్మణౌ సుగ్రీవ సహితౌ వీరా ఉపేయాతాం తథా కురు. రామలక్ష్మణులిద్దరూ ఇక్కడికి వచ్చే విధంగా నువ్వు చెప్పు. సుగ్రీవుడితో కలిసి మరీ ఇక్కడికి వచ్చేటట్లు నువ్వు చెప్పు. నువ్వు చెయ్యాలి, ప్రోత్సహించు రాముణ్ణి అని నాతో అన్నది సీతమ్మ. బాధ నిండిన హృదయంతో చెప్పింది. నేను ఎప్పుడైతే బయలుదేరతానన్నానో వెంటనే సీతమ్మ హృదయం అంతా ఆవేదనతో నిండుకుంది. యథా శ్రుత్వైవ నచిరాత్తావుభౌ రామలక్ష్మణౌ. చిరాత్తావుభౌ రామలక్ష్మణౌ సుగ్రీవ సహితం. రాముడు లక్ష్మణుడు అలాగే సుగ్రీవుడు సహితంగా రమ్మని చెప్పవయ్యా నువ్వు. సుగ్రీవ సహితం వీరా ఉపేయాతాం తథా కురు. రామలక్ష్మణుడు సుగ్రీవుడితో కలిసి ఇక్కడికి వచ్చేటట్టుగా నీవే చేయాలి. ఆ బాధ్యత నీదే. నువ్వు చేయగలవు, నీవు అలా వారికి చెప్పగలవు, ప్రోత్సహించగలవు వాళ్ళని. యద్యన్యథా భవేదే తద్వౌ మాసౌ జీవితం మమ నమాం ద్రక్ష్యతి కాకుత్సో మ్రియే సా హనుమానాథవతు సాహమనాథవతు. ఒకవేళ ఓ హనుమ, రామలక్ష్మణులు ఇద్దరు ఇక్కడ కనుక రాలేకపోతే, రాకుండా ఉంటే నా జీవితం 2 నెలలు మాత్రమే ఉంటుంది. నేను 2 నెలలే జీవిస్తాను. అటుపైన నన్ను రాముడు చూడలేడు. అట్టి నేను అనాథరాల వలె ఇక్కడ అనాథలాగా మరణిస్తా. నేను ఈ లంకలు నేను అనాథలాగా మరణించే పరిస్థితి తీసుకురా. రాముడికి చెప్పు, నా దయనీయమైనటువంటి పరిస్థితి చెప్పి రాముడు త్వరగా ఇక్కడికి వచ్చి నన్ను రక్షించేటట్లుగా నీవు ప్రోత్సహించు అని సీతమ్మ బాధతో నాకు చెప్పింది. యజ్ఞన్యథా భవేదే తద్వౌ మాసౌ జీవితం మమ నమాం ద్రక్ష్యతి కాకుత్సో మ్రియే సాహమనాథవతు. అనాథలాగా మరణించే పరిస్థితి నాకు తీసుకురాకు. రామలక్ష్మణుడు గనక నీవు చెప్పిన మాట విని కూడా వారు ఇక్కడికి రాలేకపోతే 2 నెలల లోపు నేను ప్రాణాలతో ఉండను.
అనాథలాగా నా ప్రాణాలు ఇక్కడే పోతాయి, ఈ రాక్షసులు నన్ను బ్రతకనివ్వరు అని సీతమ్మ బాధపడుతూ శోకిస్తూ నాతో చెప్పింది. తశ్రుత్వా కరణం వాక్యం క్రోధో మామభ్యవర్తత ఉత్తరంచ మయా దృష్టం కార్యశేషమనంతరం. జాలి కలిగింది నాకు కూడా. అయ్యో సీతమ్మని వదిలి వెళుతున్నానే అని జాలి కలిగింది. దయనీయంగా దీనంగా బాధపడుతుంది సీతమ్మ. అటు తర్వాత నేను సీతమ్మకి నమస్కరించా. నేను వెంటనే వెళ్ళి రామయ్యకి చెప్పి రాముణ్ణి ఇక్కడికి నేను తీసుకొస్తానని చెప్పా. మిగిలినటువంటి పని గురించి ఆలోచించడం మొదలుపెట్టా. నేను సీతమ్మ దర్శనమైంది, సీతమ్మ బాధ అంతా చూశా. ఈ బాధని రామయ్యకి చెప్పాలి, రాముడు ఇక్కడికి రావాలి అనేటటువంటి ఆతృత నాలో బయలుదేరింది అని హనుమంతుడు జాంబవంతుడికి అలాగే అంగదుడికి వానరులందరికీ చెప్తున్నాడు. తశ్రుత్వా కరుణం వాక్యం. క్రోధో మామభ్యవర్తత ఉత్తరంచ మయా దృష్టం కార్యశేషమనంతరం. మిగిలిన పనిని గురించి నా మనస్సు ఆలోచనలో బయలుదేరింది. సీతమ్మ బాధంతా విన్నా. ఇక ఏం చేయాలా అని నా మనస్సు ఊరట తహతహలాడుతోంది. తతో వర్ధతమే కాయస్తదా పర్వత సన్నిభః యుద్ధకాంక్షీ వనంతశ్చ వినాశయుతుమారభే. నా శరీరం పర్వతంతో సమానమంత పెరిగింది. నేను శరీరాన్ని పెంచుకున్న ధైర్యంతో నా శరీరాన్ని పర్వతం అంతా పెంచా. యుద్ధాన్ని చెయ్యాలనే కోరికతో ఆ వనాలన్నీ పీకి పాడు చేయడం ప్రారంభించా. లంకలో ఉన్నటువంటి వనాలు, ఉద్యానవనాలు, ఎన్నో భవనాలు అన్నీ పడవేయటం, అలాగే నందనవనాలు చెడగొట్టడం, సరస్సులు పాడు చేయటం ప్రారంభించా. సీతమ్మ దర్శనమైంది. రామయ్య దగ్గరికి వెళ్ళే ముందు కాస్త యుద్ధ భావన కలిగింది నాలో. అప్పుడు అసలు లంక స్థితిగతులు ఏమిటో తెలుసుకుందామని నేను అక్కడ ఉన్న ఉద్యానవనాలన్నీ చెడగొట్టా ముందు. తతో వర్ధతమే కాయస్తదా పర్వత సన్నిభః యుద్ధకాంక్షీ వనంతశ్చ వినాశయుతుమారభే. యుద్ధం చేయాలనే కోరిక కలిగింది నాలో. కలిగి ముందు నా శరీరాన్ని పర్వతం అంతా పెంచి ఇక అక్కడ ఉన్నటువంటి ఉద్యానవనాలన్నీ కూడా నశింపచేయడం ప్రారంభించా. రాక్షసులంతా వచ్చారు బయటికి. ఏం జరుగుతుందా, ఎవరా ఈ వింత కోతి అని. తద్భగ్నం వనషణ్ణంతు భ్రాంతస్త్రస్త్ర మృగద్విజం ప్రతిబుద్ధా నిరీక్షంతే రాక్షస్యో వికృతాననాః. వికృతమైనటువంటి ఘోరమైనటువంటి రాక్షస స్త్రీలంతా నిద్రలోంచి లేచారు నేను చేసినటువంటి ధ్వనికి. భయం పుట్టింది వారందరికీ. పారిపోయారు. మృగాలన్నీ పారిపోయాయి, పరుగులు తీశాయి, పక్షులన్నీ ఎగిరిపోయాయి. ఎన్నో వనాలు పాడు చేశా, ఎన్నో ఉద్యానవనాలు ధ్వంసం చేశా,
ఎన్నో భవనాలు పడగొట్టా. తద్భగ్నం వనషణ్ణంతు భ్రాంతత్రస్త మృగద్విజం ప్రతిబుద్ధా నిరీక్షంతే రాక్షస్యో వికృతాననాః భయంకరమైనటువంటి రాక్షసులంతా అప్పటిదాకా గాఢమైన నిద్రలో ఉన్నారు. వాళ్ళంతా ధ్వనికి నేను చేసినటువంటి శబ్దానికి లేచారు. లేచి పరుగులు మొదలుపెట్టారు. మృగాలన్నీ పక్షులన్నీ వెళ్ళిపోయాయి. మృగాలన్నీ పరుగులు తీశాయి. పక్షులన్నీ ఎగిరిపోయాయి. ఎన్నో వనాలని వృక్షాలని విరగ్గొట్టా, ధ్వంసం చేశా. మాంచ దృష్ట్వా వనే తస్మిన్ సమాగమ్య తతస్తతః తాః సమభ్యాగతా క్షిప్రం రావణాయ చక్షిరే. వెంటనే ఆ ప్రదేశం నుండి కొంతమంది రాక్షస స్త్రీలు అక్కడి నుండి వచ్చి వనంలో నన్ను చూశారు. నేను చేసే విలయ తాండవాన్ని చూసి వెళ్ళి రావణుడికి చెప్పారు. ఒక వింత వానరం వచ్చింది, మన ఉద్యానవనాలన్నీ చెడగొడుతోంది, ఎన్నో సరస్సులు చెడగొట్టింది, ఎన్నో వృక్షాలు విరగొట్టింది, ధ్వంసం చేస్తుంది మహారాజా అని రావణుడి దగ్గరికి వార్త వెళ్ళింది. మాం చ దృష్ట్వా వనే తస్మిన్ సమాగమ్య తతస్తతః తాః సమభ్యాగతాః క్షిప్రం రావణాయ చక్షిరే. రాక్షస స్త్రీలంతా నేను చేసేటటువంటి గందరగోళానికి భయపడిపోయి రావణ భవనానికి వెళ్ళారు. మహారాజా, వింత వానరం వచ్చి ధ్వంసం చేస్తుంది అని రావణుడు చెప్పారు. రాజన్ వనమిదం దుర్గం తవ భగ్నం దురాత్మన వానరేణ హి విజ్ఞాయ తవ వీర్యం మహాబల. ఓ రాజా, మహారాజా రావణ, దురాత్ముడైనటువంటి వానరుడు వచ్చాడు, మొత్తం ధ్వంసం చేస్తున్నాడు లంకని. నీ పరాక్రమం గురించి తెలియదు అతనికి. ఉద్యానవనాలన్నీ విరిచాడు. ఏ ధైర్యంతో పాడు చేస్తున్నాడో అర్థం కావట్లేదు. లెక్క లేకుండా చేస్తున్నాడు. నీవే దిక్కు మహారాజా, నీవే ఆపాలే వానరాన్ని అని రాక్షస స్త్రీలంతా మొరపెట్టుకున్నారు వెళ్ళి. రాజన్ వనమిదం దుర్గం తవ భగ్నం దురాత్మః వానరేణ హి విజ్ఞాయ తవ వీర్యం మహాబల. నీ బలం తెలియక నీ లంకలో ఉండేటటువంటి ఎన్నో అందమైనటువంటి ఉద్యానవనాలన్నింటినీ కూడా ధ్వంసం చేస్తుంది ఆ వానర.
భయంకరమైనటువంటి క్రూరమైనటువంటి ఆ వానరం అని రాక్షస స్త్రీలంతా రావణుడికి చెప్పారు. దుర్బుద్ధేస్థస్య రాజేంద్ర తవ విప్రియకారిణః వధమా జ్ఞాపయ క్షిప్రం యథాసౌ విలయం వ్రజేతు. మహారాజా రావణ, నీకు నీ లంకకి అపకారం చేసినటువంటి దుర్బుద్ధి అయినటువంటి వానరుణ్ణి నాశనం చేయవయ్యా. వెంటనే ఎవరినైనా పంపించు, ఆజ్ఞాపించు, ఎవరినైనా సరే ఆ వానరాన్ని వధించు అని రాక్షస స్త్రీలన్నీ రావణుడికి చెప్పారు. దుర్బుద్ధేస్తస్య రాజేంద్ర తవ విప్రియకారణః వధమాజ్ఞాపయ క్షిప్రం యథాసౌ విలయం వ్రజేతు. విలయం తాండవం చేసేటటువంటి వానరుణ్ణి వధించాలి రావణ. ఎవరినైనా నువ్వు ఆజ్ఞాపించి పంపించు మహారాజా అని ఆ రాక్షస స్త్రీలంతా రావణుని ప్రార్థన చేశారు. తశ్రుత్వా రాక్షసేంద్రేణ విసృష్టా భృశదుర్జయాః రాక్షసాః కింకరా నామ రావణస్య మనోనుగాః. రావణుడు ఆ మాటలన్నీ విన్నాడు. రావణుడి మనస్సుని అనుసరించేటటువంటి కొంతమంది రాక్షసులు ఉన్నారు ఆయనకి, అత్యంత సన్నిహితులు, అపరిమితమైన పరాక్రమం కలిగినటువంటి వారు. ఎవ్వరూ వాళ్ళని జయించలేరు. రావణుడితో సమానమైన బలం కలిగిన వాళ్ళు ఆ రాక్షసులు. వాళ్ళని నాపైకి పంపించాడు. రావణుడితో సమానమైన శక్తి కలిగిన వాళ్ళు, పరాక్రమం కలిగిన వాళ్ళు, రావణుడి హృదయం తెలిసిన వాళ్ళు. వెంటనే రావణుడు ఆజ్ఞాపించగా వారందరూ నా మీదకి వచ్చారు. తశ్రుత్వా రాక్షసేంద్రేణ విసృష్టా భృశదుర్జయా రాక్షసాః కింకరా నామ రావణస్య మనోనుగాః. రావణుడి మనస్సు తెలిసినటువంటి వాళ్ళు, కింకరులు, రావణుడిని అనుసరించేటటువంటి వారు నా పైన యుద్ధానికి వచ్చారు. తేషాం అశీతి సహస్రం 80,000 మంది రాక్షసులు వాళ్ళు. శూలముద్గరపాణినాం మయా తస్మిన్ మనోద్దేశే పరిఘేణ నిషూదితం. ఆ వనంలోకి వచ్చారు 80,000 కింకరులు. వస్తే వాళ్ళని అక్కడ ఉండేటటువంటి గడ్డి పోచలు, చెట్లు తీసుకొని 80,000 మందిని నేను వధించా. ఒక్కసారి వచ్చినటువంటి వాళ్ళు 80,000 మందిని ఒకేసారి నేను చంపటం జరిగింది. నా పరాక్రమం ముందు వాళ్ళు నిలబడలేకపోయారు. రావణుడితో సమానమైనటువంటి అశీతి సహస్రం 80,000 మంది ఒకేసారి చచ్చారు అని హనుమంతుడు తన తోటి వానరులకు చెప్తున్నాడు. లంకలో జరిగిన సందర్భం. తేషాం అశీతి సహస్రం శూలముద్గరపాణినాం
మయా తస్మిన్ వనోద్దేశే పరిఘేన నిషూదితం. ఎనభై వేల మంది రాక్షసులు రావణాసురుడితో సమానమైనటువంటి వాళ్ళు నాపైకి యుద్ధానికి వస్తే నేను పరిఘ తీసి, పరిఘ అంటే అక్కడ నేను ఉన్న ప్రదేశంలో ఆ వనాల్లో ఉండేటటువంటి పచ్చి గడ్డిలాగా మొలిచినటువంటిది ఏదైతే ఉందో దాన్ని దిగి దాంతోనే వాడిని కొట్టి అతి స్వల్పకాలంలో మొత్తాన్ని చంపేశా నేను అని హనుమంతుడు వానరులకు చెప్తున్నాడు. తేషాంతు హతశేషాయే తే గత్వా లఘు విక్రమాః నిహతంచ మహత్సైన్యం రావణాయాచ చక్షిరే. రాక్షసులు అందరూ చావగా ఏ ఒకరో ఇద్దరో మిగిలిపోయిన వాళ్ళు పరిగెత్తారు రావణుడి దగ్గరికి. మహారాజా, నీవు పంపించినటువంటి 80,000 మంది మహాసైన్యం అంతా నశించిపోయింది అని రావణుడికి చెప్పారు. తేషాంతు హతశేషాయే, గత్వా లఘు విక్రమాః నిహతంచ మహత్సైన్యం రావణాయాచ చక్షిరే. రావణుడికి తెలియజేశారు, వచ్చినటువంటి 80,000 మంది చనిపోయారు మహారాజా, మరేదైనా మార్గం చూపవయ్యా నువ్వు అని ఆ మిగిలి తప్పించుకున్నటువంటి రాక్షసుల్లో కొంతమంది వెళ్ళి చెప్పగా రావణుడు విన్నాడు ఈ విషయాన్ని. తతో మే బుద్ధిరుత్పన్న చైత్య ప్రాసాదమాక్రమం తత్రస్థాన్ రాక్షసాన్ హత్వా శతం స్తంభేన వై పునః లలామభూతో లంకాయాః స వై విధ్వంసితో మయా. నాకు ఒక ఆలోచన కలిగింది అప్పుడు. అక్కడ ఉన్నటువంటి ఉద్యానవనాలన్నీ కూడా ఆక్రమించి అక్కడ నన్ను రాక్షసుల్ని స్తంభాలతో చంపి లంకకే అలంకారమైన ప్రాసాదాలన్నీ నశింపజేశారు. ఈ రాక్షసులంతా వెళ్ళి రావణుడికి చెప్పి విన్నవించే లోపు నేను ఒక పని చేశాను. నాకు ఒక ఆలోచన వచ్చింది. ఇక్కడ ఉండే ఉద్యానవనాలన్నీ ధ్వంసం చేయాలి. చైత్య ప్రాసాదాలన్నీ అంటే గొప్పగా కనపడి లంకకు అందాన్ని తెచ్చిపెట్టేటటువంటివన్నీ కూడా పీక అవతల బారేయాలి. రాక్షసులు వచ్చినప్పుడు స్తంభాలతోనే వాళ్ళని కొట్టి చంపాలి. లంకకే అలంకారమైనటువంటి ఎన్నో ద్వారాలు భవనాలు నిర్మించబడి ఉన్నాయి, వాటన్నిటినీ పీకి అవతల పడేసేయాలి అని నాకు మనస్సులో ఆలోచన కలిగింది. 80,000 మంది రాక్షసులను చంపిన తర్వాత అని హనుమంతుడు జాంబవంతుడికి అలాగే తన తోటి వానరులకు చెప్తున్నాడు జరిగినటువంటి సందర్భమంతా లంకలో. తతో మే బుద్ధిరుత్పన్న, చైత్య ప్రాసాదమాక్రమం తత్రస్థాన్ రాక్షసాన్ హత్వా శతం స్తంభేన వై పునః
లలామభూతో లంకాయాః సవై విధ్వంసితో మయా అక్కడ ఎన్నో ఉద్యానవనాలు, అలాగే ఎన్నో 100 స్తంభాలతో నిర్మించినటువంటి 100 స్తంభాలతో నిర్మించినటువంటి భవనాలు కొన్ని ఉన్నాయి, ఉద్యానవనాలు కొన్ని ఉన్నాయి. వాటన్నిటినీ 100 కోణాలతో కలిగినటువంటి స్తంభాలు కొన్ని ఉన్నాయి. వాటితోనే ఆ రాక్షసుల్ని కొట్టి చంపుకుంటూ వచ్చా, నశింపజేశా చాలామందిని. అన్నింటినీ కనపడ్డది కనపడ్డట్టు ధ్వంసం చేసుకుంటూ వస్తున్నా అని హనుమంతుడు జాంబవంతుడికి తన తోటి వారికి చెప్తున్నాడు. తతః ప్రహస్థస్య సుతం జంబుమాలిన మాదిశతు జంబుమాలిన మాదిశతు రాక్షసైర్బాహుభిః సార్ధం ఘోర రూపైర్భయానకైః. నేను ఇలా చేస్తూ ఉన్న సందర్భంలో ఘోరమైనటువంటి భయంకరమైనటువంటి రాక్షసులతో ప్రహస్తుని కుమారుడైనటువంటి జంబుమాలి వచ్చాడు. ప్రహస్తుని కుమారుడు ప్రహస్తుడు రావణాసురుడికి ప్రధానమైనటువంటి మంత్రుల్లో ముఖ్యమైనటువంటి వ్యక్తి. ఆయన కుమారుడు జంబుమాలి నా దగ్గరికి వచ్చాడు. తతః ప్రహస్తస్య సుతం జంబుమాలినమాదిశతు రాక్షసైర్బహుభిః సార్థం ఘోరరూపైర్భయానకైః. ఘోర రూపంతో ఉన్నటువంటి భయానకమైనటువంటి పరాక్రమం కలిగినటువంటి ప్రహస్తుని కుమారుడైన జంబుమాలి వచ్చాడు. రావణుడు ఆజ్ఞాపించాడు, నువ్వు వెళ్ళి ఆ వానరుడి సంగతి చూడు, వానరుడిని వధించు అని పంపించాడు. తం మహాబల సంపన్నం రాక్షసం రణకోవిదం పరిహేనాతి ఘోరేణ సూదయామి సహానుగం. యుద్ధంలో చాలా నైపుణ్యం కలిగినటువంటి వాడు ఆ జంబుమాలి. అతన్ని కూడా నేను అతన్ని అతని పరివారాన్ని పరిఘతోనే చంపేశా. అంటే ఆ వనాలలో దొరికేటటువంటి చెట్లు కొన్ని పరిగలాగా గడ్డిలాగా గడ్డిపోచలాగా ఉండేవన్నీ పీకి వాటితోనే కొట్టి ప్రాణాలు పోయే వరకు వధించావలని అందరూ మరణించారు. తం మహాబల సంపన్నం రాక్షసం రణకోవిదం పరిఘేనాతి ఘోరేణ సూదయామి సహానుగం. భయంకరమైనటువంటి రాక్షసులందరినీ కూడా పరిఘతోనే వాళ్ళని వధించా నేను. తశ్చుత్వా రాక్షసేంద్రస్తు మంత్రిపుత్రాన్ మహాబలం పదాతి బల సంపన్నాం ప్రేషయామాస రావణః. మళ్ళా ఈ విషయం అంతా తీసుకెళ్ళి జంబుమాలి మరణించాడు అనే వార్త రావణుడికి తెలిసింది.
అతని మరణాన్ని విన్న రావణుడు మహాబలవంతులైనటువంటి మంత్రిపుత్రుడు కాలిబంటుల సైన్యంతో పంపించాడు. మంత్రిపుత్రులను పంపించాడు. తస్త్రుత్వా రాక్షసేంద్రస్తు మంత్రిపుత్రాన్ మహాబలం పదాతి బల సంపన్నాం ప్రేషయామాస రావణః భయంకరమైనటువంటి రాక్షసులందరినీ వధించిన తర్వాత ఆ వార్త విన్నటువంటి రావణుడు మంత్రిపుత్రుల్ని వారితో పాటు కాలిబంటులైనటువంటి మహాసైన్యాన్ని నాపైకి పంపించాడు. యుద్ధం చేయమని, నన్ను వధించమని. పరిఘేణైవ తాన్ సర్వాన్ నయామి యమసాదనం మంత్రిపుత్రాన్ హతాంచ శ్రుత్వా సమరే లఘు విక్రమాన్ పంచసేనగ్రగాన్ శూరాన్ ప్రేషయామాస రావణః. తన తోటి వానరులకి హనుమంతుడు చెప్పుకుంటున్నాడు, నేను వారందరినీ కూడా పరిగతోనే చంపా. రావణుడు శీఘ్రంగా మంత్రిపుత్రుల్ని యుద్ధానికి పంపించాడు. యుద్ధంలో వాళ్ళు కూడా మరణించారు. వెంటనే శూరులైనటువంటి 5 సేనా నాయకులను పంపించాడు. ఆ తర్వాత నాపైకి పరిఘేణైవ తాన్ సర్వాన్ నయామి యమసాదనం మంత్రిపుత్రాన్ హతాన్ శ్రుత్వా సమరే లఘు విక్రమాన్ పంచసేనగ్రగాన్ శూరాన్ ప్రేషయామాస రావణః. నా పరాక్రమం చేత మంత్రిపుత్రులందరినీ యుద్ధంలో వధింపజేశారు. ఈ మాట విన్నారు రావణుడు. విని మహాసూరులైనటువంటి 5 సేనానాయకులను పంపించాడు. 5 తానహం సహశూరాన్ వై సర్వానేవాభ్యుసూదయం తతః పునర్దశగ్రీవః పుత్రమక్షం మహాబలం బహుభిః రాక్షసైః సార్ధం ప్రేషయామాస రావణః. మంత్రిపుత్రులందరినీ కూడా నేను అతి సులువుగా పరిగతోనే చంపేశా. అప్పుడు 5 తలలు కలిగినటువంటి రావణుడు, 10 తలలు కలిగినటువంటి రావణుడు, దశకంఠుడు, మహాబలవంతుడైనటువంటి తన పుత్రుడైనటువంటి అక్షకుమారుణ్ణి నా దగ్గరికి పంపించాడు యుద్ధం చేసి నన్ను వధించమని. తానహం సహశూరాన్వై
సర్వానేవాభ్యసూదయం. తతః పునర్దశగ్రీవః పుత్రవక్షం మహాబలం బహుభిः రాక్షసైర్ సార్థం ప్రేషయామాస రావణః. పరాక్రమం కలిగినటువంటి రాక్షసుల్ని వధించిన తర్వాత రావణుడు, 10 తలలు కలిగినటువంటి రావణుడు మహాబలవంతుడైనటువంటి తన పుత్రుణ్ణి అక్షకుమారుణ్ణి నన్ను వధించమని పంపించాడు. అలాగే అతనితో పాటు చాలామంది రాక్షసుల్ని కూడా పంపించాడు. తంతు మందోదరీపుత్రం కుమారం రణపండితం సహసాఖం సముత్క్రాంతం పాదయోశ్చ గృహీతవాన్ చర్మాసినం శతగుణం భ్రామయత్వా వ్యపేషయం. మండోదరి పుత్రుడైనటువంటి మహాబలవంతుడైనటువంటి అక్షకుమారుడు నాపైకి యుద్ధానికి వచ్చాడు. యుద్ధములో చాలా నేర్పు కలిగినటువంటి వాడు, గొప్ప పరాక్రమం కలిగినటువంటి వాడు అక్షకుమారుడు. కత్తి డాలు అన్నీ ధరించి ఆకాశం పైకి ఎగిరేటటువంటి ఒక గొప్ప గుర్రాలు కలిగినటువంటి రథం ఎక్కి వచ్చాడు. నేను ఆ రథం ఆకాశంలో తేలేటటువంటి సమయంలో రథాన్ని విరగొట్టా, ధ్వంసం చేశా, గుర్రాల్ని చంపా. తర్వాత అక్షకుమారుడు ఆకాశంలోకి ఎగిరాడు. హఠాత్తుగా ఆకాశంలోకి ఎగిరాడు. నేను కూడా అతని దగ్గరికి వెళ్ళి పాదాలు 2 గట్టిగా పట్టుకొని అనేక పర్యాయాలు గిరగిరా తిప్పి నేలకేసి శరీరం అంతా ముద్ద అయ్యేటట్టుగా, మొత్తం ఎముకలన్నీ విరిగేటట్లుగా, బ్రతకటానికి వీలు లేకుండా ఉండే విధంగా అక్షకుమారుని వధించాం అని హనుమంతుడు జాంబవంతుడికి అందరికి చెప్తున్నాడు. తం త్వమనోద్ధరీపుత్రం తంతు మండోదరీపుత్రం కుమారం రణపండితం సహసాఖం సముత్క్రాంతం పాదయోశ్చ గృహీతవాన్ చర్మాసినం శతగుణం భ్రామయత్వా వ్యపేషయం. భ్రామయత్వా వ్యపేషయం. మేళకేసి అక్షకుమారుణ్ణి కొట్టగా ప్రాణాలు వదిలాడు. అక్షకుమారుడు యుద్ధ నైపుణ్యం కలిగినటువంటి వాడు, గొప్పవాడు అక్షకుమారుడు. అటువంటి అక్షకుమారుడి పాదాలు ఆకాశంలోకి ఎగిరి నేను ఆయన పాదాలు పట్టుకొని గిరగిరా వేగంగా తిప్పి నేలకేసి కిందకేసి కొట్టా.
ఒక్క దెబ్బకే మరణించాడు అక్షకుమారుడు. తమక్షమాగతం భగ్నం నిశమ్యశ దశాననః తత ఇంద్రజితం నామ ద్వితీయం రావణస్సుతం వ్యాధిదేశ సుసంక్రుద్ధో బలినం యుద్ధ దుర్మదం. ఆ తర్వాత ఈ వార్తంతా రావణుడికి చెప్పారు. రావణుడు కోపగించాడు. అక్షకుమారుడు మరణ వార్త విన్నాడు, చాలా కోపించాడు. బలవంతుడైనటువంటి అక్షకుమారుడు మరణించాడా అని కోపోద్రిక్తుడయ్యాడు. అట్లాగే యుద్ధంలో చాలా నైపుణ్యం కలిగినటువంటి ఇంద్రజిత్తు తన కుమారుడే రావణుడి కుమారుడైనటువంటి ఇంద్రజిత్తుని నాపైకి పంపించాడు. యుద్ధంలో ఆ వానరుణ్ణి వధించు అని పంపించాడు. తమక్షమాగతం భగ్నం నిశమ్య స దశాననః తత ఇంద్రజితం నామ ద్వితీయం రావణస్సుతం. ఇంద్రజిత్తు రావణుడికి ద్వితీయ కుమారుడు. ఆ ద్వితీయ కుమారుడైనటువంటి ఇంద్రజిత్తును నా దగ్గరికి పంపించాడు యుద్ధం చేయమని. వ్యాధి దేశ సుసంక్రుద్ధో బలినం యుద్ధ దుర్మదం. భయంకరమైనటువంటి వాడు ఇంద్రజిత్తు కూడా యుద్ధంలో గొప్ప నైపుణ్యం కలిగినటువంటి వాడు. అతను నా దగ్గరికి వచ్చాడు. తస్యాప్యహం బలం సర్వం తంచ రాక్షస పుంగవం నస్తౌజసం ప్రణే కృత్వా పరం హర్షముపాగమం. నేను యుద్ధంలో అప్పటికే చాలామంది సైన్యాన్ని వధించా. అక్షకుమారుణ్ణి తన సైన్యాన్ని కూడా వధించిన తర్వాత ఇంద్రజిత్తు వచ్చాడు. కాంతి విహీనం చేసి సంతోషాన్ని పొందా. ఆ ప్రదేశమంతా కూడా కాంతి విహీనమైపోయింది. అలాగే లంక చాలా వరకు పాడైపోయింది. నేను ఆనందాన్ని పొందా. అటువంటి సమయంలో ఇంద్రజిత్తు వచ్చాడు. తస్యాప్యహం బలం సర్వం తం చ రాక్షసపుంగవం నస్తౌజసం రణే కృత్వా పరం హర్షముపాగమం. అక్కడ ఉద్యానవనాలు అలాగే వచ్చిన రాక్షసుడిని వచ్చినట్టుగా వధిస్తూ ఆనందాన్ని పొందా నేను. కాంతి విహీనమైపోయింది. ఇంద్రజిత్తు చూశాడు. చూసి ఇంద్రజిత్తు కాంతి విహీనంగా అయిపోయింది. అతను ముఖం ఏమిటి విధ్వంసం, ఇతన్ని ఎలా మనం ఆపాలి అని ఆలోచనలో పడ్డాడు. ఇంద్రజిత్తు నన్ను చూసి మహతాపి మహాబాహు ప్రత్యయేన మహాబలః ప్రేషితో రావణేనైవ సహ వీరైర్ముదోత్కటైః. ఇంద్రజిత్తు ఏమైనా సామాన్యుడా? మహాబలశాలి. అతనితో
వీరత్వమైనటువంటి తీవ్రమైనటువంటి వీరులు కూడా అతని పక్కన ఉన్నారు. ఎంతో నమ్మకంతో ఇంద్రజిత్తును పంపించాడు నా దగ్గరికి రావణుడు. ఇంద్రజిత్తు మీద ఉన్నటువంటి నమ్మకం ఎవరి మీద లేదు రావణుడికి. మహతాపి మహాబాహు ప్రత్యయేన మహాబలః ప్రేషితో రావణేనైవ సహ వీరైర్మధుత్కటైః పరాక్రమం కలిగినటువంటి వాడు ఇంద్రజిత్తు గర్వంతో వచ్చాడు, వీరులతో వచ్చాడు. అటువంటి పరాక్రమం కలిగినటువంటి ఇంద్రజిత్తు పైన రావణుడికి ఎంతో నమ్మకం ఉంది, ఆశ ఉంది, ధైర్యం ఇంద్రజిత్తే రావణుడికి. సో విషహ్యం హిమాం బుద్ధ్వా స్వం బలం చావమర్తితం బ్రాహ్మణేణాస్త్రేణ సతుమాం ప్రాబద్ధనాఛాతివేగితః. ఇంద్రజిత్తు సైన్యాన్ని నేను చాలా వరకు ధ్వంసం చేశాను. దాన్ని చూశాడు ఇంద్రజిత్తు. ఇతన్ని ఎదిరించటం అంత చిన్న పని కాదనుకున్నాడు. ఈ వానరుణ్ణి ఆపలేం, వానరుడి వేగం సామాన్యంగా లేదు. కనుక ఈ వానరుడు కన్నా ఎక్కువ వేగం కలిగినటువంటి బ్రహ్మాస్త్రాన్ని వేసి తను బంధిద్దామని ఇంద్రజిత్తు నా పైన బ్రహ్మాస్త్రాన్ని ప్రయోగించాడు. సో విషహ్యం హిమాం బుద్ధ్వా స్వం బలం చావమర్దితం బ్రాహ్మణేణాస్త్రేణ సతు మాం ప్రాబధ్నాఛాతివేగితః. నాకన్నా ఎక్కువ వేగం కలిగినటువంటి బ్రహ్మాస్త్రము వేస్తే తప్ప ఈ వానరుడు ఆగడు. ఇతడు పరాక్రమం అంత గొప్పగా ఉంది అని ఇంద్రజిత్తు నా పైన బ్రహ్మాస్త్రాన్ని ప్రయోగించాడు, నన్ను బంధించాడు. రజ్జుభిశ్చాభిబధ్నంతి తతో మాం తత్ర రాక్షసాః రావణస్య సమీపంచ గృహీత్వా మాముపానయన్. రాక్షసులకి నేను ఎప్పుడైతే నా పైన ఇంద్రజిత్తు బ్రహ్మాస్త్రం ప్రయోగించాడో నేను కట్టుబడిపోయి వాళ్ళకు లొంగిపోయా. అక్కడ ఉన్న రాక్షసులంతా నన్ను పట్టుకుని తాళ్లతో కట్టారు, బంధించారు. ఆ రావణుడి దగ్గరికి తీసుకుపోయారు నన్ను. రజ్జుభిశ్చాపి బధ్నంతి తతో మాం తత్ర రాక్షసాః రావణస్య సమీపంచ గృహీత్వా మాముపానయన్.
కాళ్లతో కట్టి రావణుడి వద్దకు నన్ను తీసుకుని వెళ్ళారు. ఇంద్రజిత్తు దృష్ట్వా సంభాషితశ్చాహం రావణేన దురాత్మన పృష్టశ్చ లంకాగమనం రాక్షసానాంచ సంబధం. భయంకరమైనటువంటి వాడు దురాత్ముడైనటువంటి రావణుడు నన్ను చూశాడు, నాతో ఇలా మాట్లాడాడు. నీవు లంకకి ఎందుకు వచ్చావు? ఎవరు నువ్వు? రాక్షసులని అట్లా ఎందుకు వధించావు అని నన్ను ప్రశ్నించాడు రావణుడు. దృష్ట్వా సంభాషితశ్చాహం రావణేన దురాత్మన పృష్టశ్చ లంకాగమనం రాక్షసానాం సంవధం. రాక్షసులని ఎందుకు అలా వధించావు? ఎవరు నువ్వు? ఎందుకు వచ్చావు లంకకి అని రావణుడు నన్ను ప్రశ్నించాడు. ఏవమేతత్ పురావృత్తమాఖ్యానం భద్రమస్తు వః ప్రవ్యాహరత విశ్రబ్ధో బలం విష్ణో ప్రవర్ధతాం లాభస్తేషాం జయస్తేషాం కుతస్తేషాం పరాభవః ఏషానిందీవరస్యామో హృదయే సుప్రతిష్ఠితః కాలే వర్షతు పర్జన్యః పృథివీ సస్యశాలిని దేశోయం క్షోభరహితో బ్రాహ్మణాः సంతు నిర్భయాः కావేరీ వర్ధతాం కాలే కాలే వర్షతు వాసవః శ్రీరంగనాథో జయతు శ్రీరంగశ్రీశ్చ వర్ధతాం స్వస్తి ప్రజాభ్యః పరిపాలయంతాం న్యాయేన మార్గేణ మహిమహేషాः గోబ్రాహ్మణేభ్యः శుభమస్తు నిత్యం లోకాः సమస్తాः సుఖినో భవంతు